సర్కార్ మెడలు వంచైనా రైతులకు సాయం అందేలా చూస్తా ఉన్నారు వైఎస్ విజయమ్మ. అన్నదాత కష్టాలను అసెంబ్లీలో ప్రస్తావిస్తామని చెప్పారు. నీలం తుఫాన్ దెబ్బతో నిండా మునిగిన రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని ఆమె భరోసా ఇచ్చారు. భీమవరంలోని ముంపు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు విజయమ్మ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వరద బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యకురాలు వైఎస్ విజయమ్మ పరామర్శించారు. బీవీరాజు స్కూల్లో బాధితులను కలుసుకున్నారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. నీలం తుఫాన్ కారణంగా సర్వం కోల్పోయామని బాధితులు విజయమ్మతో మొరపెట్టుకున్నారు. యనమదురు డ్రైన్ ఉధృతికి దుర్గాపురం, లంకపేట తదితర ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. 3 రోజులుగా నీటిలోనే మగ్గుతున్న బాధితులను విజయమ్మ పరామర్శించారు. మోకాల్లోతు నీళ్లలోకి వెళ్లి వారిని ఓదార్చారు. విజయమ్మను చూసి బాధితులు ఉద్వేగానికి లోనయ్యారు. 4-5 అడుగుల నీటిలో నానుతున్నా ఇంతవరకు పట్టించుకునే నాదుడే కరువయ్యాడని ఆవేదన చెందారు. ఇంట్లో పొయ్యి కూడా వెలిగించలేని దుస్థితి నెలకొందని వాపోయారు. మునిగిపోయి మోకాలు లోతున ఇళ్లలో నీళ్ళు వెళ్ళిపోయింది. చాలా ఘోరంగా ఉంటుందండి. వ్యాపారం 2 రోజుల నుంచి ఏమీ లేదండి. కూలి లేదు, కొట్టలేదండి. చాలా దారుణంగా ఉంటుందండి. అంతా చాలా ఘోరంగా ఉంటుందండి. అసలు బాధపడిపోతున్నామండి. అన్నం లేదు, ఏమీ లేదు. ఎవరు వచ్చి మమ్మల్ని చూడలేదండి. కౌన్సిలర్ కూడా రాలేదండి. లాస్ట్ కౌన్సిలర్ కూడా వచ్చి చూడలేదండి. అది కూడా రోడ్డు మీద కూర్చున్నారండి. మేము ఎవరు పట్టించుకోవట్లేదండి. మాకు మేము ఎలా బతకాలంటే ఒకసారి చూడండి. రైతన్న కష్టాలు చూసి వైఎస్ విజయమ్మ చలించిపోయారు. వైఎస్ ఉన్నప్పుడు ఎప్పుడూ రైతుల గురించి ఆలోచించేవారని, కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అన్నదాత బాధలు పట్టించుకోవడం లేదన్నారు. రైతులను తక్షణం ఆదుకునేలా సర్కారుపై ఒత్తిడి తెస్తామన్నారు. వరద సాయంపై అసెంబ్లీలో ప్రస్తావిస్తామని విజయమ్మ హామీ ఇచ్చారు. యనమదురు డ్రైన్ వరదతో ముంపుకు గురైన ప్రాంతాలలో విజయమ్మ పర్యటించారు. రైతులను పరామర్శించారు. చాలా బాధ అనిపిస్తుందమ్మా నాకు. మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడైతే మిమ్మల్ని గురించి మొట్టమొదటిగా మిమ్మల్ని గురించి ఆలోచన చేసేవారు. ఆయన ఎక్కువ బాధలు వచ్చినప్పుడు వెంటనే మీకు సబ్సిడీ లేయడము, ఇన్సూరెన్స్ లేయడము, అన్ని విధాలు కూడా ఆయన చూసుకునేవాళ్ళు. మరి ఇప్పుడు ప్రభుత్వం ఢిల్లీలో ఉండడానికి వాళ్ళ పదవిని చూసుకోవడానికి పోయింది. 4 రోజులు అవుతున్నా ఇంతవరకు ఏ మినిస్టర్ వచ్చి మిమ్మల్ని పలకరించలే, ఏ సీఎం వచ్చి మిమ్మల్ని పలకరించిన ఇది లేదు. మరి ఈరోజైతే ప్రభుత్వం ముందు ఒత్తిడిగా తప్పకుండా తీసుకొస్తాము. ఎకరాకు 10,000 ఇవ్వాలని చెప్పి ప్రస్తుతం మళ్ళా కేంద్రం నుంచి మళ్ళీ వస్తుందో రాదో తెలియదు, కానీ ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని 10,000 రూపాయల ఎకరాకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. వరద బాధితుల కష్టాలకు చెలించిన విజయమ్మ వారికి ఆహారం అందించాలని పార్టీ నేతలను ఆదేశించారు. ఎమ్మెల్యేలు ఆళ్లనాని, మద్దాల రాజేష్, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వైఎస్ విజయమ్మ వెంట ఉన్నారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.